వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేరేడు పళ్ళతో జామ్ చేస్తానండి. ఇగోండి ఈ సైజు. ఇప్పుడైతే వీటిని ఎలా తీసుకోవాలో చూడండి. ఈ విధంగా చాక్తో అయినా తీసుకోవచ్చు, చేత్తో అయినా పిండిసి తీసుకోవచ్చండి. చాక్తో అయితే ఇలా తీసుకోవాలండి. ఇగోండి ఇలా తీసుకోవాలి. చేత్తో అయితే ఇలా పిండేసుకోండి. ఈ విధంగా పిండేసుకొని పిక్క తీసుకోవాలి. పిక్కలు మాత్రం ఇందులో ఉంచకూడదండి. చూసుకొని ఈ గుదురు మాత్రమే తీయాలి. చూసారా? ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేసుకోనండి. ఇగోండి ఒక కప్పు అయింది కదండి. ఇప్పుడు ఇదైతే మిక్సీ పడదాం. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకుందాం అండి. చూసారండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ పిక్కలు మాత్రం ఉండకూడదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇది ఇందులో వేసుకుందండి. ఇదిగోండి చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో అంటు ఉంది కదండి, కొంచెం అంత వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఏమాత్రం వాటర్ వేసి ఇది కలిపిసుకోవాలండి. కొంచెం దగ్గర పడినంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇది చూసారండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్లో ఇలాగ అవుతుందండి. ఇప్పుడైతే ఇందులో షుగర్ వేసుకున్నాం. ఒక కప్పుతో నేను నేరేడు ఇది తీసుకోనండి. ఇది తీసాను కదా, పిక్కలు తీసి అది తీసుకున్నాను. ఒక కప్పుతో ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకోండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేద్దామండి. ఒక అర స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేయండి. ఇందులోని ఒక చిటికెడు సాల్ట్, ఇగుండి కొంచెం అంత సాల్ట్. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ఇదైతే కొంచెం హైలో పెట్టి దగ్గర పడేంత వరకు ఇలాగ అడుగు అంటుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇది చూసారండి, ఇప్పుడు వరకు హైలో పెట్టాం కదా, ఇది వేసాక ఇప్పుడు మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారా, దగ్గర పడుతుంది కదండి. మరొక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి. ఇలాగా చూడండి, రెడీ అయిపోయిందండి జాము. ఈ విధంగా చేసుకోండి. ఇది హెల్త్కి మంచిది కూడా ఉందండి. పిల్లలకి కొంచెం ఒగరగా ఉంటుంది, ఉన్నా సరే పిల్లలకి పెట్టండి. ఇది మంచిది. ఇగుండి కంటికి మంచిదండి. ఇది ఇగుండి ఈ విధంగా చేసుకోండి. చూసారా, ఇదైతే రెడీ అండి. ఈ జామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, బాయ్ అండి.